ఇస్తున్నాము. వందనాలండి. ఒక వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానించుకుందాము. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానినడుగగా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రేపర్లోకి తండ్రి అవును సోదక సమయం ఈ విధంగా ప్రభా ఈ పాదశలు చేరాన్ని చూపిన కృపను బట్టి వందనాలయ్యా. ఈ వాక్యం ద్వారా తండ్రి మనందరితో మీరు మాట్లాడండి స్వామి. ప్రభాకి వెలుగు నడిపించండి ప్రభా. వీతపడే మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా ఫలింపజేయండి ఆయన. మీరే మహిమ పొందమని తండ్రి మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించండి. మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో విశ్వాసము నమ్మకము అనగా ఏ విధంగా ఉంటుంది అనే ఒక విషయాన్ని మనకు తెలిసిన వాక్య భాగం నుండి ఒక ప్రత్యేకమైన దృష్టికోణంలో ధ్యానించబోతున్నామండి. దేవునికి స్తోత్రము. ఇక్కడ వాక్యంలో మనం ఒక మాట చూస్తున్నాము. ఈ సందర్భము బహుశా మాకు అందరికీ బాగా తెలిసిన సందర్భమే, పరిచయమైన సందర్భమే. ఇక్కడ యోహాను సువార్తలో చూస్తున్నాము కదండి. బెత్సదా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ వ్యక్తిని చూచి యేసయ్య ఆయన ఎద్దుకు వెళ్ళి ఆయనతో మాట్లాడిన మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ మాట ఏమిటంటే ఇక్కడ చూస్తున్నాము. ఆయనతో అడుగుతున్నాడు యేసయ్య. ఆయన అప్పటికి ఆ స్థితిలో పడి ఉండి బహుకాలము అయిందని యేసయ్యని తెలుసుకొని ఆయన ఎద్దుకు వెళ్ళాయి. ఆయన అడిగిన ప్రశ్న మాట ఏమిటంటే, నీవు స్వస్థత పడగోరుచున్నావా? చూడండి, ఈ మాటలో గొప్ప సత్యం ఉందండి. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన కార్యము చేయాలంటే, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఆయన కార్యము జరగాలంటే, లేకుంటే దేవుడు దేని బట్టి ఆయన మన పట్ల ఆయన ఆకర్షింపబడతాడు అనే ఒక విషయాన్ని, గొప్ప సత్యం ఈ మాటలో యేసయ్య తెలియజేస్తున్నాడండి. ఏమిటంటే ఆ మాట స్వస్థత పడగోరుచున్నావా. గోరుచున్నావా అనే ఒక పదము మనం బాగా ఆలోచన చేసినట్లయితే చూడండి, యేసయ్య ఆ వ్యక్తిలో ఆయన స్వస్థత కొరకు, దేవుని యొక్క కార్యము కొరకు ఆయనలో ఏమి చూడాలని ఆయన ఆశిస్తున్నాడంటే ఒక కోరిక. గోరుచున్నావా, ఒక కోరిక అంటే ఒక ఆశ నీలో ఉందా అని యేసయ్యని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నామండి. అవును, ఈరోజు ఒక కోరిక లేకుంటే ఆశ గురించి మనము ధ్యానించబోతున్నాం. ఈ మాట చిన్న పదమే ఆశ అనేది, అయితే గొప్ప సత్యంతో కూడిన మాట అండి. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమంటే, దేవుడు వాక్యం చూస్తాం కదా, దేవుడు ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అని చూస్తున్నాం. మళ్ళీ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడంటే, ప్రభా దుప్పి నీటి వాగు కొరకు ఏ విధంగా ఆశ పడుతుందో ఆ విధంగా నా ప్రాణము నీ కొరకు తప్పించుతున్నది, ఆశపడుతుంది అని ఆయన అంటాడు కదా. సో దేవునికి స్తోత్రం. అంటే ఆ మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒక విశ్వాసాన్ని ఒక క్రొత్త కోణంలో మనం ఈరోజు చూడగలమండి. యేసయ్య తన ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే స్వస్థత కొరకు వచ్చారో, విడుదల కొరకు వచ్చారో, జీవితంలో ఒక మార్పు కొరకు వచ్చారో, సో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్న మాట ఏమిటంటే, నేను ఈ కార్యము చేస్తానని నీవు నమ్ముతున్నావా అని అడిగినాడు కదా. ఆ నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా అన్న మాటలో ఒక విషయం ఇమిడి ఉందంటే, ఆశ పడుతున్నావా అని ఒక మాట మనము చూడగలం. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని వాక్యం చూస్తున్నాం కదా, లేఖనం చూస్తున్నాం కదా. కాబట్టి ఆ యొక్క విశ్వాసంలో నేను బాగా పడుతాను, యేసయ్యకు వెళ్తే నాకున్న సమస్య తీరుతుంది, ఆయన నన్ను విడుదల ఇస్తాడు, స్వస్థతను ఇస్తాడు, నా జీవితాన్ని ఆయన మారుస్తాడు నాకు ఆశ ఆ విశ్వాసంలో ఇమిడి ఉందండి. ఒకవేళ ఆశ అనేది లేకపోతే, ఆ కోరిక అనేది లేకపోతే మా జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ఊరికే అనుకోవడం మాత్రమే అవుతుంది అంతే. ప్రార్థన చేస్తే బాగా అవుతాను అని అనుకోవడం మాత్రమే. ప్రార్థన చేస్తే, లేకుంటే చర్చికి వెళ్తే ఏమో విడుదల పొందుకుంటాను, ఒక అనుకోవడంగా ఉంటుంది అంతే తప్ప అందులో జీవం ఉండదండి. ఎప్పుడైతే
విశ్వాసంలో ఈ ఆశ అనేది నిరీక్షణ అనేది ఉంటుందో అది జీవంగా మారుతుంది. ఎందుకంటే ఆశలో ఏముందంటే బలమైన ప్రేరణ ఉంటుంది ఎప్పుడు కూడా. చూడండి, సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం ఒక ఊరికి వెళ్ళాలా అని అనుకున్నప్పుడు మామూలు అనుకునేది వేరే, అయితే నిజంగా ఆశపడి మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ బలమైన ప్రేరణ కలుగుతుంది. దాని కొరకు ఎంతగా సిద్ధపాటు చేసుకుంటాం చూడండి, ఎంతగా మనం రెడీ అవుతామో చూడండి. అటు ఊరికే వెళ్ళిపోము కదా, చాలా సిద్ధపాటు చేసుకుంటాం, బాగా సిద్ధపాటు చేసుకుంటాం. అంటే ఆశ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మన సిద్ధపాట్లు కూడా ఉంటాయి. ఎవరైనా వేరే ఊరు నుంచి లేకుంటే వేరే దేశం నుంచి మనకు కావలసిన వారు వచ్చినారు అంటే వారిని చూడాలని వారు వచ్చిన విన్నప్పుడు మనం ఒక ఆశ కలుగుతుంది కదా, వారిని చూడాలని ఆశ కలిగినప్పుడు మనం అలాగే ఊరికే వెళ్ళం. సో అది ఆ ఆశ అనేది బలమైన ప్రేరణగా మారి మనకి ఎన్ని పనులున్నా కూడా సో పక్కన పెట్టి మనం సిద్ధపడి వారిని కలుసుకుంటాం, వారికి ఇష్టం అనేది మనం తీసుకువెళ్తాం. ఎందుకంటే మనలో కలిగిన ఆశ బలమైన ప్రేరణగా మారి అది ఆ విధంగా మనల్ని పని చేయడానికి పూనుకున్నట్లు చేస్తుందండి. సో అదే విధంగా మనము మన జీవితం గమనించండి, లేఖన భాగంలో కూడా ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే సో దేవుని కొరకైన ఒక ఆశ, ఆ కోరిక ఏం చేస్తుందంటే మన జీవితంలో కూడా సో బలమైన ప్రేరణగా మారి పనిని మొదలు పెడుతున్నాడు. సో దేవుడు కూడా మన పట్ల ఆయన కార్యం చేయడానికి కూడా ఒక పనిని మొదలు పెడుతుంది. దేవుని మన వైపు ఆకర్షించే ఒక విషయము ఆశ అండి. సో దేవుని కొరకైనా ఆశ. దావీదు అది గుర్తెరిగే ఆయన అంటాడు, నీ కొరకు దేవా నా ప్రాణము ఆశ గొనుచున్నది. ఒక మాట కూడా చూస్తాం కదా, ఆయన అంటాడు, ఎవరైనా నాకు దేవుని సన్నిధికి వెళ్దాం రమ్మన్నప్పుడు ఎంతగానో నేను సంతోషించి తిని అంటాడు, గంతులు వేస్తేనే అంటాడు. ఎందుకంటే ఆయన ఉన్న ఆశను బట్టి. ఒకవేళ మన జీవితంలో ఒక ఆశ అనేది లేకపోతే దేవుని పట్ల సో ఆత్మీయంగా ఆ దృష్టికోణం ఆలోచన చేసినప్పుడు ఆశ అనేది లేకపోతే మన జీవితం ఖచ్చితంగా ఒక నామకార్థంగా మారిపోతుందండి. ఒక నామకార్థ భక్తిగా ఉంటుంది అంతే. అంటే ఊరికి పోవాలా, ఈరోజు చర్చ్ వెళ్తాం, ఈరోజు ప్రార్థన చేరతాం అంతే తప్ప అందులో జీవం ఉండదండి. నామకార్థ అలవాటుగా మారిపోతుంది, నామకార్థ భక్తిగా మారిపోతుంది, జీవితంలో మార్పు లేకుండా ఉండిపోతుంది. అయితే మన జీవితంలో మార్పు కావాలంటే, మన జీవితం దేవుని కార్యము తప్పక చూడాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆ ఆశ, దేవుని కొరకైన ఆశ, కోరిక అనేది ఉండాలండి. ఇక్కడ చూస్తున్నాము ఆ వ్యక్తి 38 సంవత్సరాలు చూడండి దీర్ఘకాలముగా ఆ వ్యాధితో ఆయన అక్కడ పడి ఉన్నాడు. అక్కడ కోనేటిలో ఎంతమంది స్వస్థత పొంది పోతున్నారు, అయితే ఈయన మాత్రం స్వస్థత పొందలేని పరిస్థితిలో ఆయన పడి ఉన్నాడు. ఆయన తన జీవితంలో ఇక నేను బాగుపడతానని ఆశ, ఒక కోరికనే చచ్చిపోయింది ఆయన జీవితంలో, లేకుండా పోయింది. ఇంకా అయిపోయి నా బ్రతుకు ఇంత అనుకున్నాడు. ఒక పడి ఉన్న ఆ పరుపు మీద ఇంకా ఇక్కడ నేను చచ్చిపోతానేమో అని ఒక చావును ఎదురు చూస్తున్నాడేమో ఆయన జీవితంలో. అటువంటి పరిస్థితిలో ఆయన పడి ఉంటే, ఒక 3 బారిన మొద్దులాగా ఆయన జీవితం మారి ఉంటే, ఇప్పుడు యేసయ్య ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడుతున్న ఒక మాట ఉంది చూడండి, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అన్న ఒక మాట ఆయనలో ఒక చిగురింప చేస్తా ఉంది. ఏమో ఒక విషయాన్ని, నేను కూడా స్వస్థత పొందగలను అని ఒక విషయాన్ని ఆయనలో ఆ మాట చూడండి. ఆశ అనేది ఒక చిగురింపజేస్తా ఉంది. ఆ ఆరోను కర్ర ఏ విధంగా చిగిరిందో ఆ విధంగా తనలో ఒక ఆశ చిగురిందండి. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా నా వల్ల కావడం లేదు. అంటే స్వస్థత పొందాలని ఆశ ఎన్నోసార్లు ఆయన ప్రయత్నం చేసిన ఆశను బట్టి, అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఆ విధంగా లేదు. అయితే యేసయ్య ఆయనలో ఉన్న ఆ ఒక లోటును, స్వస్థత కొరకైన ఆయన లోటును ఆయన చూసి ఆయనతో మాట్లాడుతున్నాడు, స్వస్థత పడగోరుచున్నావా. చూడండి, దేవుడు ఏ విధంగా ఒక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడో. సో మేము ముందర ఈరోజు ఒక 3 వ్యక్తిని బాగా మనకు తెలిసిన వ్యక్తుల్ని పరిచయం చేయని ఆశిస్తున్నానండి. ఎంతవరకు దేవుడు తృప్తి పరచగలడు, పరుస్తాడు ఆశ ఉంటే దేవుని కొరకు అన్న విషయాన్ని ఆ ఒక 3 వ్యక్తి ద్వారా మనము నేర్చుకోవచ్చండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సుంకపు జక్కాయ. సుంకపు జక్కాయ ఆయన జీవితం చూసినట్లయితే మనకు తెలుసు, బాగా తెలుసు. ఆయన ఒక సుంకపు వ్యక్తి. తన జీవితంలో ప్రతిరోజు కూడా ఈరోజు ఎవరితో ఏ డబ్బు ఎంత లాగాలో, సో ఎంత డబ్బు చూస్తానో ఒక లోకరీతైన ఆశ కలిగి పనిచేసేవాడు. బహుశా తన జీవితం అన్యాయంగా కూడా సమకూర్చుకొని ఉంటాడు. అయితే ఆ రోజు ఆ ఎరుకో పట్టణానికి తన ఉన్న ఆ ఊరికి యేసయ్య వచ్చినాడు అనే వార్త విన్న వెంటనే ఆయన ఒక ఆశ కలిగింది. ఆ ఆశ ఏమంటే,
సో యేసయ్య ఎవరో ఆయన చూడాలా అనే ఆశ కలిగింది. ఆ ఆశ ఒక బలమైన ప్రేరణగా మారింది. సో ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన చూడాలని. అయితే జనసమూహాన్ని బట్టి ఆయనకున్న దైహికమైన బలహీనతను బట్టి పొట్టిగా ఉన్నాడు కాబట్టి సో యేసయ్యని చూడలేకపోయాడు. అయితే చూడండి, ఊరికి ఆయన అనుకునేంటే చూద్దామని పోయింటే గిన ఆ రోజు ఆయన అదే విధంగా వెళ్ళిపోతుండే వాపసు. ఎందుకంటే ఇంక చూడలేని యేసయ్యని ఎప్పుడు ఇంకోసారి చూద్దాంలే, ఇంకోసారి టైం వచ్చినప్పుడు అనుకునేవాడు. అయితే ఆశ, ఆయన కలిగిన ఆశ ఒక బలమైన ప్రేరణగా మారింది కాబట్టి ఎప్పుడైతే ఆ బలమైన ప్రేరణగా మారుతుందో ఆశ అనేది, ఆ వ్యక్తి తనకున్న గురిని ముట్టేంత వరకు ఆ ఆశ ఆయన ఊరికే నిలవబెట్టదండి, ఊరికి ఉండనీయదు ఆ ఆశ అనేది. అది నిజమైన ఆశ. విశ్వాసంలో ఆ ఆశ అనేది ఎప్పుడైతే కలుగుతుందో అది బలమైన ప్రేరణగా మారి ఆ విధంగా మమ్మల్ని ఆ గురి చేరేంత వరకు మమ్మల్ని ఒక చోట నిలబెట్టదు, ఆపదు, నిలబడలాగా చేయదు స్టిల్ గా. చూడండి ఏం జరిగింది. ఆయన ఆలోచన చేస్తున్నాడు ఏ విధంగా ఈరోజు యేసయ్యను చూడడానికి ఆశ, తపన. కాబట్టి ఆయనకి ఒక షార్ట్ కమింగ్ ఉంటే కూడా ఆయన ఆ మేడు చెట్టును ఎంత ప్రయాసపడి ఎక్కాడో తెలియదు. సో ఎవరు చూస్తే ఏమనుకుంటారు, నవ్వుతారు, అన్నీ ఆయన ఆలోచించలేదు, అన్నీ పక్కన పెట్టేశాడు. ఎట్లయినా ఈరోజు యేసయ్యను చూడాలంతే. సో అప్పుడు మేడు చెట్టును అత్తి కూర్చున్నాడు కదా ఆశతో. యేసయ్య అదే ఆ మార్గంన ఆయన వస్తూ చూడండి, ఆయనలో ఉన్న ఆశను చూసిన దేవుడు ఆయన ప్రాణాన్ని ఆ రోజు ఏ విధంగా తృప్తిపరిచాడంటే, ఆయన ఊరికే యేసయ్య ముఖం చూడాలని ఆశించినాడు. ఆయన తన జీవితం అనుకోలేదు ఇటువంటి రోజు వస్తుంది, నా ఇంటిలో యేసయ్య అడుగు పెడతాడు, సో నాతో ఆయన బస చేస్తాడు ఈ రోజు అని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎంతగా ఆయన రోజు దేవుడు ఆయన తృప్తిపరిచాడంటే, ఎవరు కూడా యేసయ్యకి చెప్పలేదు ఇటువంటి ఒక వ్యక్తి నీ కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు చూడాలని ఎవరు చెప్పలేదు. అయితే దేవుడు సమస్త మనుషుల హృదయం ఎరిగిన ఆ ప్రభు ఆ చోటుకు వచ్చినప్పుడు ఆయన తలెత్తి యేసయ్య ముఖం చూడాలని ఆశించిన జక్కయ్య ముఖాన్ని యేసయ్య చూసి ఆయన ఒక మాట అంటున్నాడు, జక్కయ్య ఈరోజు వెంటనే త్వరగా దిగిరా, ఈరోజు నీ ఇంట్లో నేను బస చేస్తూ ఉంటాను. చూడండి ఆ మాట ఇంకా ఆయనలో బలమైన ఒక గొప్ప సంతోషంగా మారింది. వెంటనే దిగి వచ్చి యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ రోజు కలిగిన గొప్ప మార్పు ఏమిటంటే ఆయన జీవితమే ఒక కొత్త మలుపు తిరిగిందండి. ఆ ఆశ అనేది చూడండి ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చేస్తా ఉందో. యేసయ్య అడుగు పెట్టిన వెంటనే తనలో ఒక గొప్ప మార్పు కలిగింది. యేసయ్య ఏమాత్రం మాట్లాడలేదు, నీవు ఇటువంటి తప్పులు చేస్తున్నావు, ఆ విషయంలో పశ్చాత్తాపపడని. అయితే ఆ రోజు ఆయనే అంటున్నాడు కదా, ప్రభువా నేను ఎవరితో అన్యాయంగా తీసుకుని ఉంటే 4 అంతులు ఇచ్చేస్తాను, నా ఆస్తిని అమ్మేసి సగభాగము పేదలకు ఇచ్చేస్తాను. ఇంతవరకు ఎవరితో తీసుకోవాలా, లాగాల, గుంజుకోవాలన్న ఆలోచన కలిగిన వ్యక్తిలో ఎంత గొప్ప మార్పు ఎంత గొప్ప మలుపు ఆయన జీవితంలో కలిగిందని. ఇతరులకి ఇచ్చేస్తాను అంటున్నాడు. సో 4 అంతులు ఇచ్చేస్తాను, ఆస్తిలో సగం భాగం అమ్మేసి పేదలకి ఉచితంగా ఇచ్చేస్తాను. చూడండి ఎంత గొప్ప మార్పు కలిగిందో, ఆయన జీవితం మారింది. యేసయ్య ఏమన్నాడు, ఈ రోజు ఈ ఇంటికి రక్షణ కలిగింది, ఈయన అబ్రహాము వంశస్థుడు కదా అని. చూడండి రక్షణ పొందంతుగా ఆయన జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ చక్కటి ఆశను సో దేవుడు ఎంతగా తృప్తిపరిచాడో మనం అక్కడ గమనించవచ్చు. ఆయన రక్షణ పొందాడండి. సో దేవునికి స్తోత్రం. సో ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ రెండో వ్యక్తి 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడిన ఆ స్త్రీ. సో ఆ స్త్రీ జీవితం కూడా ఒక మూడుబారిన జీవితంగా మారిపోయింది. ఎటువంటి నిరీక్షణ లేదు ఆమె స్వస్థత పొందుకుంటానని. ఎందుకంటే దేని వాక్యం చూస్తాం కదండి, వైద్యుల చేత ఆమె ఎంతగానో వైద్య పరమైన ఒక చికిత్స కొరకు తన ఆస్తిని కూడా అమ్మేసి చూపించుకున్నప్పటికీ కూడా ఆమె వ్యాధి తగ్గలేదు, కానీ ఇంకా మరింత ఎక్కువగా అవుతూ వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క నిరీక్షణ లేదు, బాగుపడుతున్న ఈ యొక్క ఆశ లేదు ఆమెకి, చావుని ఆమె ఎదురు చూస్తా ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆ మార్గము గుండా యేసయ్య వెళ్తున్నాడు అనొక వార్త ఆమె చెవిలో పడిన వెంటనే చూడండి ఆమె దేహస్థితి ఒకసారి ఆలోచన చేస్తే ఎంతగా ఆమె బలహీనంగా ఉంటుంది. లేచి సరిగ్గా లేదు, లేకుంటే నడవలేని పరిస్థితి. సో అయితే ఆమెను ఎప్పుడైతే ఆమె వార్త యేసయ్య గురించిన మాట వినిందో ఆమెలో ఒక ఆశ కలిగింది. యేసయ్య ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా, సో ఆయన ఎద్దుకు వెళ్తే నేను కూడా స్వస్థత పొందుకుంటాను అని ఒక ఆశ, ఒక తపన ఎప్పుడైతే కలిగిందో ఆశ ఏం చేసిందంటే సో
జీవంగా మారి బలమైన ప్రేరణగా మారి ఆమెను లేపి కూర్చోపెట్టింది. బయటికి నడిపించింది. బయటికి వచ్చినప్పుడు కూడా మరొక ఆటంకం ఎదురైంది. మొదట తన దేహస్థితిని ఆటంకంగా ఉంటే అది అధిగమించింది. బయటకు వచ్చినప్పుడు జనసమూహం ఒక పెద్ద ఆటంకంగా మారింది. తనకు కనపడతా ఉంది. ఎందుకంటే పురుషులు ఎంతో మంది వెళ్తున్నారు యేసయ్య వెనకన. ఆ రోజుల్లో పరిస్థితి మామూలుగా ఉండేది కాదు కదా. ధర్మశాస్త్రం ప్రకారంగా అటువంటి స్త్రీలు బయటనే ఉండాలి, ఎవరిని ముట్టుకోకూడదు. ధర్మశాస్త్రం కూడా ధర్మశాస్త్రం కూడా తనకు ఒక ఆటంకమే. అయితే అదంతా కూడా అధిగమించింది. ఎందుకంటే తనలో కలిగిన ఆశ బలమైన ప్రేరణగా మారి ప్రతి ఒక్క పరిస్థితిని అధిగమించి ఆమె అనుకున్న ప్రకారంగా ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను. చూడండి ఆశ ఒక బలమైన ప్రేరణగా మారి తను అనుకున్నది సాధించేంత వరకు కూడా ఆమెని ఊరికి ఉండనీయలేదు. ఆమె అటువంటి పరిస్థితులు అధిగమించి ఆ పురుషుని అంతా కూడా ఆమె తబ్బుకొని, అంటే ఎంత ప్రయాసపడిందో తెలియదు. వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందింది. ఆమెకు ఉన్న ఆ ఆశ స్వస్థత పొందాలా, నేను ఇతరుల వల్ల బాగా జీవించాలా సమాజంలో. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు చెప్పాలంటే ఏకాంగులుగా అయిపోతారు. ఎందుకంటే ఎవరు వారిని చేర్చుకోరు కదా, ఎవరు అడ్డుకు వెళ్ళరు కదా. ఒక లోన్లీనెస్ ఎంతగా ఆమె బాధపడిందో తన జీవితంలో. అయితే ఆ రోజు యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాడు అన్న వార్త విన వెంటనే ఆమె కలిగిన ఒక ఆశ ఆమె జీవితాన్ని సంపూర్తిగా మార్చేసిందండి. గొప్ప స్వస్థతను తన జీవితంలో ఆమె పొందుకుంది. దేవుడు ఆ విధంగా ఆమె కలిగిన ఆశను దేవుడు తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక సాక్షిగా దేవుడు ఆమెను నిలబెట్టాడు కదా. అందరూ ఎదుట వచ్చే ఆమె ఒప్పుకొని, అవును నాకు ఇప్పుడు పరిస్థితి ఉండింది, నేను విశ్వాసంతో ప్రభాన్ని వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు నాకు స్వస్థత కలిగింది అన్నప్పుడు ఆమె అంత జనసమూహం మధ్యన ఆమె సాక్షిగా మారింది. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మూడో వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే పార్శ్వవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి. యేసయ్య ఒకరోజు ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్నాడు అన్న వార్తను విని ఏం జరిగిందంటే ఆ ఊర్లో వాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని నలుగురు స్నేహితులు కదండి మోసుకొని వచ్చినారు. ఈ నలుగురు స్నేహితుల్లో విశ్వాసాన్ని బట్టి ఆ రోజు యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరచడం చూస్తాం కదా. నలుగురు స్నేహితుల్లో కలిగిన ఒక ఆలోచన ఏమిటంటే, ఈ రోజు మన ఊరికి యేసయ్య వచ్చాడు, ఈ వ్యక్తి మన స్నేహితుడు ఇన్ని రోజులుగా బాధపడుతున్నాడు, ఈ వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకుని వెళ్తే ఖచ్చితంగా యేసు స్వస్థపరుస్తాడు అన్న ఆశ వాళ్ళు కలిగింది. బహుశా వచ్చి వారు తమ స్నేహితునితో ఆ వ్యాధితో పడి ఉన్న స్నేహితుడు చెప్పినప్పుడు అతనిలో కూడా ఒక ఆశ కలిగింది. అవును కదా, ఎందుకంటే ఆయన కూడా ఒకవేళ సహకరించకపోయి ఉంటే నలుగురు కూడా ఏం చేసేవారు, ఆయన వెళ్ళకపోయిందిరేమో. అయితే ఆయనలో కూడా ఆశ కలిగి ఆయన సహకరించినాడు కాబట్టి, ఆశతో ఎదురు చూసినాడు కాబట్టి ఆ స్నేహితుడు తీసుకుపోయినారు. అయితే వాళ్ళు ఉన్న ఆశ ఎంత బలమైన ప్రేరణగా మారిందంటే ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి స్థానం లేదు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారు, తమ అనుకున్న ఆ ఒక గురిని వారు చేరారు. ఏ విధంగా అయినా ఆ ఒక ఇంటి పైకప్పుని కూడా తీసి ఆ వ్యక్తిని యేసయ్య వద్దకు చేరదీశారు. అయితే యేసయ్య ఆ రోజు ఆశ కలిగిన వారి ప్రాణాన్ని ఏ విధంగా తృప్తిపరచాడంటే, వారికి విశ్వాసంని చూసి ఆయన అన్నాడు కదా, ఆయనకు స్వస్థత మాత్రమే కాదు పాప క్షమాపణ కూడా ఇచ్చాడు. ఎందుకంటే స్వస్థత కన్నా చాలా గొప్ప విషయం పాప క్షమాపణ. యేసయ్య తెలియజేశాడు ఆ రోజు. ఆ విధంగా ఆ వ్యక్తి తన జీవితం ఆ ఒక కార్యం చూడడానికి, ఆ బలమైన కార్యం చూడడానికి కారణం ఏంటంటే వారిలో కలిగి ఉన్న ఒక ఆశ, ఆ స్వస్థత కొరకు, ఆ వ్యక్తి విడుదల కొరకు. దేవుడు వారి ఒక ఆశను ఆ విధంగా ఆయన తృప్తిపరిచాడండి. వారు అనుకున్నది కన్నా ఎక్కువ దేవుడు కార్యం చేస్తాడు. వారు స్వస్థత మాత్రమే అనుకున్నారు కానీ, అయితే యేసయ్య ఆ వ్యక్తికి పాప క్షమాపణ కూడా ఇచ్చాడు. ఏది ముఖ్యమో ఆయన అక్కడ చూపించాడు. అన్ని రోజులు ఆయన మోసిన ఆ పరుపు, ఆ రోజు ఆయన ఆ పరుపుని మోసి అందరి ఎదుట నడిచిపోయినట్లుగా దేవుడు కార్యం చేశాడు కదా. ఎందుకు ఆ రోజు యేసయ్య ఆ వ్యక్తితో గాని, లేకుంటే ఇక్కడ యోహాను సువార్తలు చదువుతున్న ఆ వ్యక్తితో కూడా కానీ ఎందుకు నీ పరుపుని ఎత్తుకుని వెళ్ళమన్నాడంటే, పరుపు అన్ని రోజులు వారిని మోసింది, ఇక పరుపు నేను మోయదు, నువ్వే దాన్ని మోస్తా. అంటే కాని పని నువ్వు నీ జీవితంలో ఈరోజు చూస్తావు, చేస్తావు. అది ఒక గొప్ప ఒక నిరీక్షణ వల్ల దేవుడు నింపి అద్భుతం చేసి ఆ అసాధ్యమైన పని వారి జీవితంలో ఆయన చేసినట్లుగా దేవుడు చేశాడండి.
ఎప్పుడైతే మన జీవితంలో ఒక ఆశతో కూడిన ఆ బలమైన ప్రేరణతో కూడిన విశ్వాసం అనేది కలుగుతుందో, విశ్వాసం అంటే బహుశా నేను అనుకుంటాను మన జీవితంలో దేవుని పట్ల కలుగుతున్న ఒక ఆశ ఒక బలమైన ప్రేరణగా, అదే ఒక గొప్ప విశ్వాసంగా మారుతుందండి. సో దాన్ని చూసే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము ఆయన చేస్తాడు, ఆయన ఆకర్షింపబడతాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏదైనా విషయంలో మనం ఒకవేళ ఇది అవ్వదు, ఇది జరగదు, నా పని అంతేనా, అంతే, ఒక నా బ్రతుకు ఇంతే అని ఒక ఆలోచన ఏమైనా కలిగి ఉంటే, నిరాశ కలిగి ఉంటే, ఒక మూడుబారిన పరిస్థితి ఉంటే, లేదు యేసయ్య మాట్లాడుతున్నాడు, నువ్వు ఆశ ఏముందో నీలో ఆ ఆశను వదలొద్దు, ఆశ కలిగి ఉండు, స్వస్థత పడగోరుచున్నావో ఆ కోరిక కలిగి ఉండు, ఏదైతే విశ్వసించిన ఎదుకు వచ్చినావో ఖచ్చితంగా ఆ కార్యం నువ్వు అనుకున్న దానికన్నా గొప్పగా నువ్వు చూస్తావు అని ఒక మాటను యేసయ్య తెలియజేస్తున్నాడండి. అబ్రాహాము చూడండి, ఆయన తన జీవితంలో దాదాపు 99 సంవత్సరాలు అప్పటికి దేవుడు ఆయన దర్శించినప్పుడు, 3 వ్యక్తులుగా దర్శించినప్పుడు ఆ రోజు చూస్తాం కదండి, ఆయన తన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన సత్కరించాలా, వారిని బాగా చూడాలా, ఒక ఆశ ఆయన ఏ విధంగా కార్యం చేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక దూడను ఆయన వధించి వారి కొరకు ఆహారం సిద్ధం చేశాడు. సారకు కూడా నువ్వు రొట్టెలు చేయమని చెప్పాడు. ఎంత ఆశతో వారిని సత్కరించాడు. ఆ ఆశను చూసిన దేవుడు ఏ విధంగా దీవించాడు, తృప్తిపరచాడంటే ఆయనకున్న లోటును లేమిని తీర్చాడండి. వచ్చే సంవత్సరము నీ ద్వారానే కొడుకు పుడతాడు, నీకు ఒక సంతానాన్ని, వాగ్దాన పుత్రుని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, దీవించాడు. ఎందుకు అంటే ఆయన ఆశ కలిగి చేసిన పరిచర్యను చూసి. కాబట్టి మనం దేవుని పట్ల ఆశ కలిగి ఒక బలమైన విశ్వాసంతో ఏదైతే మనం చేస్తామో అది చిన్న పనో గొప్ప పనో అయితే దేవుడు మనకు ఆయన నిండారుగా ఆయన దీవిస్తాడండి. గొప్ప దేవుని కార్యము మన జీవితంలో చూస్తాము. ఆ విధంగా ఆశ కలిగిన ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరిచే దేవునికి స్తోత్రం. ఈ మాటలను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. వందనాలండి. ప్రైజ్ అందరికీ.